రిక్వెస్ట్ యూ నాట్ చేంజ్. మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు, నేరుగా కలిసి నాన్నతో కూర్చొని మాట్లాడి ఏమన్నా సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారా? చేయకపోతే చేసే ప్రయత్నం చేస్తారా? లేదండి, ఇప్పుడు చేసే ప్రయత్నం అంటే నేను మాట్లాడడానికి చేశాను, చేసే ప్రయత్నం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఏజ్ మనిషికి, నేను నా పొలిటికల్ స్టేచరు, నేను నా ఏజ్ ఇది ఐఎమ్ ద యంగెస్ట్ ఎట్ హోమ్. నేను ఇంట్లో అంతకంటే చిన్నోడిని. ఈవెన్ మా సిస్టర్కి కూడా నాకంటే ఇంట్లో అంతకంటే పెద్దది. నేను కూర్చుని వాళ్ళకి చెప్పే అంత పెద్దోడిని కాదు. బట్ ఆయనంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మనిషికి నేను చెప్పి మీరు ఉండాలని చెప్పి అది కాదు. సో కాబట్టే నేను వెళ్ళారు. తండ్రి కొడుకులు కదా, కీలకంగా ఉన్నారు, పాలిటిక్స్లో ఉన్నారు, వారు పాలిటిక్స్లో కీలకంగా ఉన్నారు, మీరు పాలిటిక్స్లో కీలకంగా ఉన్నారు. ఆల్వేస్ ఇస్ ఫాలోడ్. మేము ఎప్పుడు మేము ఆయన గాడ్ ఫాదర్ లాగా చూస్తుండే. గాడ్ ఫాదర్కి నేను వెళ్ళి అడ్వైజ్ ఇవ్వలేను. గాడ్ ఫాదర్ చెప్తే ఇంటాం. గాడ్ ఫాదర్కి నువ్వు ఇది చెయ్యొద్దు అని చెప్పే పొజిషన్లో రాము. అరే తప్పో పని నువ్వు చెయ్యొద్దు అని చెప్పేది నువ్వు. కాబట్టి వెళ్ళారు, కేసీఆర్ గారు కలిశారు, ఆయన ఏంటో ఆయన వ్యూస్ చెప్పుకున్నారు. నేను సార్ని, పెద్ద సార్ని కలవలేదు, సార్ని కలవలేదు. సో వాళ్ళిద్దరి మధ్యన ఏం సంభాషణ అయిందో నాకు తెలియదు. సో వాళ్ళిద్దరు మాట్లాడింది నాకు తెలిసినప్పుడు నేను అది చేస్తాను. అంటే జనరల్గా ఇలాంటి రాజకీయ పరిణామాలు జరిగినప్పుడు ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పొలిటీషియన్స్ ఉన్నప్పుడు, ఒక ఇద్దరు పార్టీ మారినప్పుడు, ఇప్పుడు మీ ఫాదర్ మారుతున్నారు, మీ సిస్టర్ మారుతున్నారు, మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతామనే మాట చెప్తా ఉన్నారు. సహజంగానే ఇలాంటివి జరిగినప్పుడు అనుమానపు చూపులు, నిజంగా విప్లవ్ కుమార్ ఇదే పార్టీలో ఉంటాడా, తండ్రి బాటలో నడుస్తాడా అనేటువంటి అనుమానపు చూపులు అయితే ఉంటాయి. ఈ విషయం పైన మీరు మీ పార్టీ అధిష్టానంతో మాట్లాడారా? మీ పార్టీ అధిష్టానం మీతో ఏమైనా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిందా? క్లారిటీ ఏమైనా ఇచ్చారా? నేను వెరీ క్లియర్గా అండి కేటీ రామారావు గారిని, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కలిశాను, హరీష్ అన్నని కలిశాను, మొన్న వెళ్ళి కేసీఆర్ గారిని కూడా కలిశాను. నేను నా పాయింట్ వెరీ పాయింట్ బ్లాంక్గా క్లియర్ చెప్తున్నాను. టీవీ ముంగలు చెప్తున్నాను, ఇంకా దానికంటే ఇది కాదు. మీరు ఎప్పుడు నన్ను టీవీ ముంగలు రావడం చూడలేదు. బట్ ఐఎమ్ ఫర్ ద ఫస్ట్ టైం కమింగ్, ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఐ కాంట్ ఓపెన్ మై కట్ మై హార్ట్ అండ్ షో నా ఇక్కడ నేను టీఆర్ఎస్ ఉందని చూపిలేను. కానీ నేను క్లియర్గా నాకు బీఆర్ఎస్ పార్టీతోనే ఉండాలని ఉంది. నేను ఇక్కడే ఉంటాను. నాకు కేసీఆర్ గారి పైన చాలా నమ్మకం ఉంది. మేము డెఫినెట్లీ రిబౌండ్తో చాలా ఫోర్స్తో పైనకు వస్తున్నాము. పార్టీ ఒక్కరోజు పోయింది కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చుని పార్టీ పోయింది అంటే నేను దాంట్లో నమ్మేటోడిని కాదు. బీజేపీ 2 MP సీట్స్ నుంచి ఇవాళ మోడీ గారు వన్ ఆఫ్ ద టాప్ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్ అయిపోయారు 303తో. అంటే మేము ఒక్కరోజు మేము 10 years రూల్ చేసామండి. 60 ఉండే, తర్వాత 80కి వచ్చినాము. 10 years రూల్ చేసాము. అట్లాంటి మంచి 100 days పార్టీ పోయింది అంటే ఇది అని స్మాల్ దిస్ థింగ్ ఏదో గాలివానకి పడిపోయి పేకాట కార్డ్స్ అయ్యి పడిపోవడానికి. ఇట్స్ అ స్ట్రాంగ్ పార్టీ అండి. పీపుల్ హెస్ గివెన్ మ్యాండేట్ అని గెలిపించారండి 2 times. సో విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ విత్ వెరీ మచ్ స్ట్రాంగర్. కేసీఆర్ గారు లీడర్ ఈజ్ నాట్ అ స్మాల్ లీడర్, ఈజ్ అ వెరీ బిగ్ లీడర్. డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్. ఎవ్రీ వన్ గోస్ టు బ్యాడ్ టైం ఉంది కదా అని చెప్పి మనం అది చేసుకోకూడదు. విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ విత్ స్ట్రాంగర్ పొజిషన్. ఓకే, థ్యాంక్ యూ అండి. కేసీఆర్